ప్రభుత్వాలు మారుతున్న ప్రజలకు ఇచ్చే సౌకర్యాల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. ఓట్లు అడగడానికి వచ్చేటప్పుడు మాత్రం నెగ్గగానే ముందు రోడ్డు సమస్య పరిష్కరిస్తామని హామీలు మాత్రం ఇచ్చేస్తారు. కానీ ఎన్ని సంవత్సరాలైనా ఈ లింక్ రోడ్డును పట్టించుకునే నాదుడు లేడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట పంచాయతీ ముఖద్వారం నుండి గోపాలపురం 2 కిలోమీటర్ల పైగా ఉన్న ఈ రోడ్డులో 200 పైగా గోతులు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ దారి గుండా 2 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే సుమారు అరగంట పైనే పడుతుందంటే నమ్మశక్యం కాదు. దేవీపట్నం మండలం బీజేపీ మండల అధ్యక్షులు కారం రామన్నదొర మాట్లాడుతూ ఈ రోడ్డు 2 నియోజకవర్గాల్లో లింక్ రోడ్డు అవ్వడం ప్రధాన సమస్యగా ఉంది. ఇందుకూరుపేట రంపచోడవరం నియోజకవర్గం కాగా గోపాలపురం జగ్గంపేట నియోజకవర్గం ఈ దారి గుండా ఎక్కువగా రైతులు మహిళా ఉద్యోగులు ప్రయాణం చేయవలసి ఉంటుంది. అదేవిధంగా కోరుకొండ రాజమండ్రి వెళ్లడానికి దగ్గరగా సులువుగా ఈ మార్గం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ఈ రోడ్డు బాగోకపోవడం వల్ల చుట్టూ తిరిగి వెళ్లవలసి వస్తుంది. ద్విచక్ర వాహనదారులు చాలా ఇబ్బంది పడుతూ ఉయ్యాల జంపాలలాగా ఊగుతూ ప్రయాణం చేయవలసి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వారు గ్రామ ప్రజలు సమస్యను దృష్టిలో ఉంచుకొని రోడ్డు వేసి ప్రజలకు ఉయ్యాల జంపాల రోడ్డు నుంచి ముక్తి కలిగిస్తారని, ప్రయాణికులు ఆసుపత్రి పాలు కాకుండా కాపాడతారని కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ మండల కార్యదర్శి వెలగాడ నాగేశ్వరరావు, బీజేపీ మండల కార్యదర్శి అయినాల శ్రీనివాస్, ఇందుకూరుపేట వార్డు సభ్యులు పాతల బాబ్జీ, పూడి రాజు, చెల్లాబత్తుల హరి, ఇందుకూరుపేట గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కారం రామన్నదొర, భారతీయ జనతా పార్టీ దేవీపట్నం మండల అధ్యక్షులండి. ఈ రోజున ఇందుకూరుపేట గ్రామ పంచాయతీ పరిధిని వచ్చి అలాగే గోపాలపురం దగ్గరికి ఉన్నటువంటి ఈ 3 కిలోమీటర్ల రోడ్డు పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా దేవీపట్నం మండలం రంపచోడవరం నియోజకవర్గం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు పార్లమెంటు ఈ పరిధిలో ఉన్నటువంటి ఇందుకూరుపేట గ్రామం నుంచి గోపాలపురంకి వెళ్ళేటువంటి రోడ్డు 3 కిలోమీటర్ల వరకు సరిగ్గా బాగోలేదండి. 100 మీటర్లకి 100 గొయ్యలు ఉన్నాయి. అలాగే ఈ ఇందుకూరుపేట గ్రామ పంచాయతీ నుంచి పెద్ద రమణయ్యపేటకి వెళ్ళాలంటే సుమారుగా 4 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే ఈ రూట్లోనే వెళ్ళాలంటే అక్కడ ఉన్నటువంటి ఆరండాల కోన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇన్ని గ్రామాలు ఉన్నటువంటి ఈ రోడ్డు ఇప్పటికి కూడా మరమ్మతులు అవ్వలేదంటే, అలాగే పూర్తిగా ఈ రోడ్డుని వేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులకి, అలాగే ఇక్కడ తిరిగేటువంటి ప్రజాప్రతినిధులు కానీ, అలాగే వివిధ రంగాల్లోకి వెళ్ళేటువంటి ఉద్యోగస్తులు కానీ ఈ రోడ్డు నుంచి వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. రైతులు అతి ముఖ్యంగా రైతులు చాలా బాధగా ఉసూరుమని వెళ్ళవలసి వస్తుంది. ఎందుకంటే రేపు పొద్దున ఏ ధాన్యం బస్తాలు కానీ పండితే అది ఒడ్డుకు తెచ్చుకోవడానికి చాలా ఇబ్బందిమైన కారణంగా ఉంటుంది ఈ రోడ్డు. కానీ ఎప్పటి నుంచో ఈ రోడ్డు వేస్తారన్న ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే ఇది రంపచోడవరం నియోజకవర్గం అలాగే గోపాలపురం జగ్గంపేట నియోజకవర్గంలో ఉండడం వలన ఈ రోడ్డు 2 నియోజకవర్గాలకు మధ్యలో ఉండడం వలన ఈ రోడ్డు అనేది ఆగిపోవడం జరిగింది. ఈ లింక్ రోడ్డుని మనం కంపల్సరిగా ఇరు వర్గాలు అంటే ఇరు ఎమ్మెల్యేలు కంపల్సరిగా దీని యొక్క దృష్టిని ఈ రోడ్డు మీద పెట్టి ఈ రోడ్డు పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.